కుక్కతో ఒక వంకర అన్నట్టు బిగ్ బాస్ హౌస్ లో సంజన బుద్ధి కూడా వంకర అంటూ బయట ఆడియన్స్ అంటున్నారు. ఇక ఇందులో భాగంగా ఈ విషయం పక్కన పెడితే వీకెండ్ వచ్చిన నాగార్జున గారు సంజనకి ఒక రేంజ్ లో గట్టిగా ఇచ్చుకున్నారనే చెప్పాలి. ఇక స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున చాలా సీరియస్ గా ఉన్నట్టు ఆల్రెడీ మీకు చెప్పాను. ఇంకొకసారి దొంగతనాలు జరిగితే దొంగలున్నారు జాగ్రత్త అని బోర్డు పెట్టాల్సి ఉంటుందని. అయినా సరే హౌస్ లో దొంగతనాలు జరిగాయి అనగానే ఇక కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒకళ్ళ ముఖాలు ఒకరు చూసుకుంటుంటే ఇక సంజన నేను ఎవరి కోసం అన్నానో నీకు అర్థమైంది కదా అంటూ సంజనను లేపారు. సంజన నీకు కనీసం ఇంత కూడా బుద్ధి లేదా అంటే ఏమైంది సార్ అంటే ఆల్రెడీ ఒక్కసారి నువ్వు చేస్తుంటే బానే ఉండేది, 2 సార్లు చేసినా పర్లేదు, కానీ నేను చెప్పిన తర్వాత కూడా దొంగతనం చెయ్యొద్దు అంటే ఏకంగా నువ్వు ఎందుకు అన్ని గుడ్లు తినేసావు అని అడిగేసరికి బిక్క ముఖం పెట్టి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ అవునా సార్ అంటే సరే మీకోసం ఒక వీడియో వేసి చూపిస్తానంటూ సంజన ఏదైతే 8 గుడ్లు తినేసిందో ఆ వీడియో వేసి మరి పరువు తీశారు సంజనాది. దీంతో సంజన ఏం మాట్లాడాలో తెలియక బిక్క ముఖం పెట్టిందనే చెప్పాలి. సంజన మనిషికంటూ ఒకసారి చెప్తారు, ప్రతి దానికి నీకు దొంగతనం బాగా అలవాటైపోయింది, అది కంటెంట్ లాగా అనిపించట్లేదమ్మా, జనాలకి చాలా చిరాకు వస్తుంది, చూసిందే చూసి ఎన్నిసార్లు చూస్తే ఇమాన్యుయల్ స్టోర్ రూమ్ లోకి పంపించి దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే బోర్డుని ఇమాన్యుయల్ చేత సంజన మెల్లో వేసి మరీ గట్టిగా ఇచ్చుకున్నారు. ఆ తర్వాత ఒక చిన్న పోపు విషయంలో నువ్వు అంత పెద్ద పెంట పెట్టాల్సిన అవసరం లేదు, ఇక కిచెన్ మానిటర్ చేతిలో ఉంటుంది, ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేది. అంతేగా నీకు నచ్చినట్టు ఇంటి దగ్గర తిన్నట్టు ఇక్కడ తింటానంటే కుదరదు కదా. ఆల్రెడీ తనుజ నీకు చేసి పెడతానన్నప్పటికీ కూడా నువ్వు కావాలని పెద్ద రాధాంతం చేసావు, పైగా నేను ఫుడ్ తిన్నంటూ అలిగి కూర్చున్నావు, అది ఎంతవరకు కరెక్ట్ సంజన, నీ ధోరణి మార్చుకోకపోతే చాలా కష్టం అంటూ హోస్ట్ నాగార్జున గారు ఇచ్చి పడేశారు సంజనకి. దీంతో సంజన ఏం మాట్లాడాలో తెలియక బిక్కముఖం పెట్టిందనే చెప్పాలి. అది కాదు సార్, తనుజ పోపు అడిగినప్పుడు ఇచ్చేచ్చు కదా అంటే ఆమె ఎందుకు ఇస్తుంది, ఆమె కిచెన్ మానిటర్ గా ఉంది, రేపు అన్న రోజున ఏదన్నా అయిపోయిందంగో మళ్ళీ ఆమెనే టార్గెట్ చేసి తిడతారు, కాబట్టి ఆమె జాగ్రత్తలో ఆమె పని ఆమె చేసుకుంది, ప్రతి దానికి నువ్వు తనుజ వంక పెట్టద్దు అంటూ గట్టిగా ఇచ్చుకున్నారు నాగార్జున. అంతేకాకుండా అసలు నువ్వు ఏ టీంలో ఉన్నావు, ఎల్లో టీంలో కదా ఉన్నావు, అలాంటిది రెడ్ టీంలో ఉన్న ఇమాన్యుయల్కి ఎందుకు సపోర్ట్ చేసావు, పైగా నీ గేమ్ నువ్వు వాడుకోకుండా ఇమాన్యుయల్ గేమ్ నువ్వు వాడతానంటే అది ఎంతవరకు కరెక్టు, అయితే ఇమాన్యుయల్ బదులు నేను బయటకు పంపించేస్తే నువ్వు వెళ్ళిపోతావా అనేసరికి అది కాదు సార్, మా గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఫౌల్ గేమ్ ఆడారు అంటే ఫౌల్ గేమ్ ఆడినా ఏ గేమ్ ఆడినా నీ గేమ్ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నీ గేమ్ కోసం ఆడాలి, అంతేగాని పక్కనోళ్ళు గేమ్ సపోర్ట్ చేయడానికి నువ్వు ఎంత దూరం రాలేదు కదా సంజన, ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ చేస్తే నేనే డైరెక్ట్ గా నీకు రెడ్ కార్డ్ ఇస్తానంటూ హోస్ట్ నాగార్జున గారు సంజనకు చాలా గట్టిగా ఇచ్చుకున్నారు. మరి మీరేమంటారు, సంజన మీద నాగార్జున చేసిన కామెంట్స్ కరెక్ట్ అంటారా లేదా అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.